మీకు మణిపూర్ గొడవలు ఏంటో తెలియాలి అని అంటే అసలు మణిపూర్లో విషయం ఏంటి, ఆ ప్రాంతం ఏంటి అనేది మీకు తెలియాలి. అక్కడితో చెప్తా ఫస్ట్. మణిపూర్ ప్రాంతం బేసిక్గా 10% చదును నేల, 90% అడవులు కొండలతో నిండి ఉన్న ప్రాంతం అనమాట. ఇక్కడ చూపిస్తున్నా కదా మీకు, ఇదంతా 90% అడవులు కొండలతో ఉంటుంది, 10% చదును నేల అనమాట. ఓకే, సో ఇక్కడ మణిపూర్లో బేసిక్గా 3 తెగలకు సంబంధించి ఉంటారు, కమ్యూనిటీ అని అంటాం. సో ముగ్గురు కమ్యూనిటీస్ ఉన్నారు. ఏంటివి 3 కమ్యూనిటీస్? మైతేయులు, కుకీలు, నాగాలు. సో ఈ మైతేయులు ఏంటంటే హిందువులుగా ఎక్కువ చెప్తా ఉంటాం, ఓసీలు, బీసీలు ఉంటారు. సో ఈ కుకీలు, నాగాలు వీళ్ళు ఏంటంటే క్రిస్టియన్స్, ఎస్టీలుగా చెప్పబడతాం. సో ఈ మైతేయులేమో ఈ 10% చదును నేల ఉంది కదా, సో దాంట్లో జీవిస్తూ ఉంటారు. ఈ కుకీలు, నాగాలు ఈ అడవి ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో జీవిస్తూ ఉంటారు అనమాట. ఓకేనా? సో మణిపూర్లో ఒక రూల్ ఉంది. ఏంటి అని అంటే ఈ 10% చదును ప్రాంతంలో జీవించే మైతీలు 90% కొండ ప్రాంతాలు, అడవి ప్రాంతాల్లో ఉన్న స్థలాలు కొనడానికి కానీ అమ్మడానికి కానీ వీల్లేదు. కానీ ఈ కుకీలు, నాగాలు ఈ చదును ప్రాంతమైన దీంట్లో మైతులు ఉండే దాంట్లో స్థలాలు కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. ఇది వాళ్ళు పెట్టుకున్న రూల్ బేసిక్గా. అండ్ ఇప్పుడు మీరు కంపేర్ చేసుకున్నట్లయితే ఈ 10% ఈ చదును నేలపైన బతికే మైతీలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, హెల్త్ ఫెసిలిటీస్ కానీ, హాస్పిటల్స్, వాటర్ ఫెసిలిటీ, ఎడ్యుకేషన్ అన్ని బాగుంటాయి. వీళ్ళకి పాపం ఈ కుకీలు, నాగాలకి అంత లేదు. ఎందుకంటే అడవి ప్రాంతాల్లో బతుకుతున్నారు, కొండ ప్రాంతాలు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళకి తక్కువ ఉంటుంది. వీళ్ళతో పోలిస్తే అన్ని ఫెసిలిటీస్ కూడా ఓకే. మైతీల్లో జనాభా ఎక్కువ. ఓకే, వాళ్ళు వచ్చేసి ఈ 10% ప్లెయిన్ ల్యాండ్ ఏదైతే ఉందో దాంట్లోనే బతకాలి. వాళ్ళు చాలా మంది జనాభా ఎక్కువ కంపేర్ టు ఈ కుకీలు, నాగాలతో పోలిస్తే. కానీ వాళ్ళకున్న స్థలం తక్కువ. సో వీళ్ళు ఏం చేశారంటే మైతీలు గవర్నమెంట్ కి రిక్వెస్ట్ పెట్టుకున్నారు, వాళ్ళని కూడా ఎస్టీలో కలపాలి అని చెప్పి. సో దట్ వాళ్ళు కూడా ఈ కొండ ప్రాంతాలు, అడవి ప్రాంతాల్లో స్థలాలు అమ్ముకోవచ్చు, కొనుక్కునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. బట్ దీనికి కుకీలు, నాగాలు ఒప్పుకోలేదు. అది ఫస్ట్ నుంచి వాళ్ళు అపోజ్ చేశారు. అట్లానే ఈ మైతీలు చేసిన రిక్వెస్ట్ కి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలా. సో వీళ్ళు ఏం చేశారంటే కోర్టు వేశారు. ఈ మైతీలు కోర్టు జడ్జిమెంట్ ఏమని ఇచ్చిందంటే 2023లో ఏమని, మైతీలు కోరుకున్నట్టుగా ఎస్టీ హోదా కల్పించి సెంట్రల్ గవర్నమెంట్ కి సిఫారసు చేయని జడ్జిమెంట్ వచ్చింది కోర్టు దగ్గర నుంచి. బట్ ఈ స్టేట్ గవర్నమెంట్ కోర్టుకి ఏమని రిప్లై ఇచ్చిందంటే మాకు ఈ